నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాబ్ మేళా యువతకు వరం కావాలి, ఎంపీ భరత్ రామ్. జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నీళ్లు చెల్లేలా ఉండకూడదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ అన్నారు. బుధవారం రాజమండ్రి నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రవాసనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా, వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం, అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగుండలేదనే అసంతృప్తితో 1-2 నెలలకి తొలగించడం చాలా బాధాకరం అని అన్నారు. ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ 6 నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ, కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల నుంచి విశేష సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిశ్చంద్ర ప్రసాద్, డిఐసి జీఎం బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమండ్రి యూత్ అందరి గురించి మెగా జాబ్ మేళాని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జనరల్గా జాబ్ మేళా అంటే మీరు అందరూ కూడా చూసే ఉంటారు, ఏదో ఒక నామినల్గా జరుగుతూ ఉంటుంది, ఒక 50-60 కంపెనీస్ వచ్చి. కానీ ఈ రోజున ఆన్ గ్రౌండ్ ఎన్ని వచ్చాయండి? ఇప్పుడు ఆఫీసర్స్ ఎవరు వచ్చారంటే స్కిల్ డెవలప్మెంట్, కానీ ఆఫీసర్ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు వచ్చారు? కృష్ణారెడ్డి గారు సార్, ఈడి దినేష్ గారు అండి వచ్చారా? అదే వస్తున్నారు సార్, దగ్గరికి వచ్చారు. ఓకే, ఈడి దినేష్ కుమార్ గారు. నెక్స్ట్ డిఆర్డీఏ ఎన్వీబీఎస్ మూర్తి గారు. We welcome you on dais అండి. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిశ్చంద్ర ప్రసాద్ గారు. We welcome you on dais. GMDIC బి వెంకటేశ్వరరావు గారు. వెల్కమ్ యూ ఆన్ డయాస్ అండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏపీఎస్ఎస్డిసి శ్రీ కె దినేష్ కుమార్ గారు. వెల్కమ్ యూ ఆన్ డయాస్. ప్లేస్మెంట్ మేనేజర్ ఏపీపీఎస్డి కిరణ్ బొబ్బిలి గారు. We welcome you on dais. District Skill Development Officer West Godavari Shri A. Krishna Reddy garu. So we please welcome you on dais. DSDO East Godavari Shri M. Kondal Rao garu. So we welcome you on dais. DSDO Kakinada Shri K. Harish garu. Please welcome you on dais. DSDO Konasima P. Lakshman Rao garu. We welcome you on dais. DSDO Eluru Shri G. Sudhakar garu. Welcome you on dais. JDM P. Kiran Kumar garu. Okay sir. So these are all the officers who came to this job mela from different districts. ఈ రోజున మొత్తము టోటల్గా మనం చూసినట్టయితే 150 కంపెనీస్ లోకల్గా కానీ బయట నుంచి కానీ మీరు అందరూ కూడా రావడం జరిగింది. నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి కూర్చోండి మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి అష్యూర్ చేస్తూ ఉన్నాను,